భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ముగింపు సభ ఖమ్మంలో జరగబోతోంది. 40 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు హాజరవుతున్నారు. భారతదేశంలోనూ తెలంగాణలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ కమ్యూనిస్టులకు ఉజ్వల చరిత్ర ఉంది. స్వాతంత్రోద్యమ కాలంలోనే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టడమే కాకుండా దేశం గర్వించదగ్గ స్వాతంత్ర సమరయోధుల్ని కమ్యూనిస్ట్ పార్టీ సృష్టించింది. ఈవెన్ భగత్ సింగ్ సహచరులుగా పనిచేసిన అజయ్ కుమార్ ఘోష్ లాంటి వారు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించి జాతీయ స్థాయిలో నడిపించారు. సో భగత్ సింగ్ సహచరులతో పాటు మీకు చాలా గొప్ప ఉద్యమాలలో పాల్గొన్నటువంటి అగ్రశ్రేణి నాయకులు, అనేక ప్రజా ఉద్యమాల్లో నాయకత్వం వహించిన వారు కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించారు. తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించింది. రావి నారాయణ రెడ్డి లాంటి వారు భారత తొలి పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లతో మెజారిటీతో గెలిచారు. సో తెలంగాణలో 4000 మంది ప్రాణత్యాగాలతో బలిదానాలతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచింది. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రజాకారుల రాక్షస కార్యకలాపాలకు వ్యతిరేకంగా మహత్తరమైన పోరాటం, భూమి కొరకు, ముక్తి కొరకు, విముక్తి కొరకు సాగినటువంటి గొప్ప ప్రజా ఉద్యమం, ప్రపంచ పేద ప్రజల ఉద్యమాల చరిత్రలో సువర్ణాధ్యాయంతో లిఖించదగిన ఉద్యమం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. బాంచందొర కాల్మక్త అన్న పేద రైతాంగాన్ని ఫిరంగుల్లాగా మార్చి రాచరికం పైన, భూస్వామ్యం పైన ఎక్కుపెట్టగలిగిన గొప్ప ఉద్యమం. ఇప్పటికీ కూడా తెలంగాణ పల్లె సీమలకు వెళితే ఎర్రజెండా నాయకత్వంలో జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్మృతులు ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటాయి. స్వాతంత్రం తర్వాత కూడా భూ సమస్య భారతదేశ స్వతంత్ర పాలకుల ఎజెండాలోకి తేవగలిగింది కమ్యూనిస్టు ఉద్యమం. కమ్యూనిస్టు ఉద్యమమే లేకపోతే భూ పంపకం అనే సమస్య వచ్చేది కాదు. దున్నేవాడికి భూమి అనే నినాదానికి ప్రాచుర్యం లభించేదే కాదు. ఇప్పటికీ కూడా నిర్వాసితుల సమస్యలపైన, అలాగే ఆదివాసీల భూ హక్కులపైన దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలకు కూడా కమ్యూనిస్టులు నాయకత్వం వహిస్తున్నారు. భూ సమస్య కాదు, దేశంలో ఆకలి, పేదరికం, అణచివేత, అన్యాయం, వీటన్నిటినీ ప్రజా ఎజెండాలో, పాలసీ ఎజెండాలో పెట్టగలిగారంటే భారతదేశ క్యాపిటలిస్ట్ ఎకానమీకి ఒక వెల్ఫేర్ ఓరియంటేషన్ ఇవ్వగలిగారంటే అది కమ్యూనిస్టుల ఉద్యమాల వల్లనే సాధ్యమైంది. మనందరికీ గుర్తు, 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల వెనకాల వామపక్షాల ఒత్తిడి మనకు కనబడుతోంది. ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకం ఆ రోజు వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తూ నీరు కారుస్తోంది. జాతీయ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యూపీఏ తనంతట తాను చేసింది కాదు, వామపక్షాల ఒత్తిడి వల్ల చేయక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. మీకు అదే కాకుండా గృహహింస చట్టం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం లాంటి అనేక ప్రోగ్రెసివ్ చట్టాలకు రూపకల్పన జరిగింది ఆ కాలంలోనే. అంటే వామపక్షాలు, కమ్యూనిస్టు పార్టీలు మీకు యూపీఏకు మద్దతు ఇస్తున్నటువంటి సమయంలోనే జరిగింది. అలాగే భారతదేశంలో స్వతంత్ర విదేశాంగ విధానానికి, వలసవాదానికి వ్యతిరేకంగా, నయా వలసవాదానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు గొంతెత్తుతున్నారంటే అది కమ్యూనిస్టుల కృషి ఫలితం. ఇవాళ మనం చూస్తున్నాం, అమెరికా అధ్యక్షులు ట్రంప్ దుర్మార్గంగా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. భారత ప్రభుత్వం వెన్నెముక లేని జీవిలాగా స్పందిస్తోంది. ఇటీవల వెనుజులాలో జరిగిన పరిణామాలపైన మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అమెరికా పేరు కూడా చెప్పడానికి ధైర్యం చేయలేదు. కానీ అదే కమ్యూనిస్టులు 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీని పక్కకు పెట్టడానికి మద్దతు ఇచ్చిన, అమెరికాతో అనొప్పందం చేసుకున్నప్పుడు రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్పి అధికారాన్ని కూడా వదులుకొని, అధికారంలో భాగస్వామ్యం ముందు నుంచి కాలేదు, కనీసం అధికారంలో ఉన్న వారికి మద్దతు ఇచ్చేటువంటి వైఖరి కూడా మార్చుకొని యూపీఏ ప్రభుత్వం పతనం
పతనమైనా మంచిదే, కానీ రాజీ పడే ప్రసక్తే లేదు అని విలువలకు నిలబడ్డారు. దాన్ని అంగీకరించే వాళ్ళు ఉండొచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, కానీ అమెరికన్ సామ్రాజ్యవాదానికి దాసోహం అవుతుంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదని కమ్యూనిస్టులు తాము నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. రాజకీయాల్లో కూడా మీరు చూడండి, కమ్యూనిస్టులు త్యాగానికి అర్థం చెప్పారు, అనేక రకాల నిర్బంధాలను ఎదుర్కొన్నారు. అనేక రాష్ట్రాల్లో జరిగే అనేక ప్రజా ఉద్యమాలు, ఒక తెలంగాణలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లాంటి ఉద్యమాలు మీకు కేరళలో, మహారాష్ట్రలో, దేశంలో బెంగాల్లో, త్రిపురలో చాలా ప్రాంతాలు జరిగాయి. సో ఆ ఉద్యమాలకు కమ్యూనిస్టు నాయకత్వం వహించారు. ఇప్పటికీ కూడా మీరు ఇటీవల చూడండి, కార్మిక చట్టాలు క్లియర్గా కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా శ్రామిక శక్తి బార్గెనింగ్ పవర్ను దెబ్బతీసే విధంగా ఇవాళ తేగలిగారంటే కమ్యూనిస్టులు బలహీనపడిన క్షణాన్ని ఉపయోగించుకొని చేయగలుగుతున్నారు. నిజంగానే మీకు కమ్యూనిస్టులు పార్లమెంట్లో బలంగా కనుక ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఈ కార్మిక వ్యతిరేక చట్టాలు తేగలిగేదే కాదు. మీకు గుర్తుండే ఉంటుంది, వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు సంయుక్త కిసాన్ మోర్చాలో కూడా కమ్యూనిస్టు పార్టీలకు అనుకూలంగా ఉండేటువంటి రైతు సంఘాలు, వామపక్ష రైతు సంఘాలు పెద్ద భూమిక నిర్వహించాయి. చివరకు నరేంద్ర మోడీయే క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే రాజ్యాంగ పరిరక్షణ కొరకు, నికార్సైన లౌకికవాదం కొరకు, సమాఖ్య స్ఫూర్తికి, ఫెడరలిజం కొరకు నిలబడ్డటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు. మీకు బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వము, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాలే ఖచ్చితంగా రాష్ట్రాల హక్కుల కొరకు నిలబడి కేంద్ర ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా ఫెడరలిజాన్ని కాపాడేందుకు చేశారు. మీరు అనేక లౌకిక పార్టీలుగా చెప్పబడే పార్టీలు రాజకీయ అవసరాల కొరకు, ఎన్నికల కొరకు వివిధ రకాల మతోన్మాదాలతో రాజీ పడుతున్న వేళ ఎన్నికలకు, ఓట్లకు, సీట్లకు సంబంధం లేకుండా లౌకికవాద విలువలకు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారు మీకు మా కమ్యూనిస్ట్ పార్టీలు. అలాగే ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం, అనేక రంగాల్లో గుత్తాధిపత్య ధోరణులు కనబడుతున్నాయి. మీరు ఇటీవల ఇండిగో సంక్షోభం చూశాం. ఇండిగో, ఎయిర్ ఇండియా 2 సంస్థలు దేశంలో 85% విమానయాన మార్కెట్ను తమ చేతుల్లో పెట్టుకున్నాయి. అలాగే మీకు జియో, ఎయిర్టెల్ టెలికాం రంగంలో ఒక మానోపలి, డియోపొలి అంటారు, డియోపొలి కలిగి ఉన్నాయి. ఇలా మీరు ప్రతి రంగంలో, డిజిటల్ పేమెంట్స్ రంగం కావచ్చు, మీకు ప్రతి రంగంలో కూడా 1, 2 లేదా 3 కంపెనీలే పూర్తిగా ఎకానమీని కంట్రోల్ చేస్తున్నాయి. దాని పర్యవసనం మీరు ఇండియా సంక్షోభం చూశాం. కమ్యూనిస్టులు ఈనాటి నుంచే చెప్తున్నారు, కార్పొరేట్ గుత్తాధిపత్యం దేశ ప్రజల విశాల ప్రయోజనాలకు ప్రమాదకరము, దేశ ప్రజల విస్తృత ప్రయోజనాలకు ప్రమాదకరమని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. ఇవాళ ఇండిగో సంక్షోభం తర్వాత ఈవెన్ కమ్యూనిస్టుల భాష మాట్లాడని రాజకీయ పార్టీలు కూడా గుత్తాధిపత్యం వల్లనే ఇది జరిగింది, మార్కెట్ డియోపొలి డేంజరస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. విచిత్రం ఏంటంటే కమ్యూనిస్టులు 70 ఏళ్ళుగా చెప్తున్న విషయం ఇది. సో మీరు ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఈ డియోపొలి ఎకానమీలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం సమాజానికి మంచిది కాదు, ప్రజల ప్రయోజనాలకు మంచిది కాదని చాలా కాలంగా చెప్తూ వచ్చారు. విదేశాంగ విధానంలో అలీన విధానం బలపడటానికి వర్తమాన దేశాలు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో ఉండే అనేక దేశాల జాతి విముక్తి పోరాటాలకు కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇస్తూ వచ్చింది. మీకు ఇవాళ చూడండి, నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అనుకూల విదేశాంగ విధానాన్ని చేపట్టడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విదేశాంగ విధానాన్ని కూడా వదులుకుంటోంది. లౌకిక తత్వానికి ప్రమాదాన్ని తెస్తోంది. రాజ్యాంగ విలువలైన ఫెడరలిజాన్ని ఖాతరు చేయడం లేదు. ఇలా రాజ్యాంగాన్ని పరిరక్షించగలగాలి అంటే, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇలా నిలబడగలగాలంటే దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులు క్రియాశీలక పాత్ర పోషించాలి. మీరు కమ్యూనిస్టులను పూర్తిగా వ్యతిరేకించేవారు కూడా, సైద్ధాంతికంగా కూడా అంగీకరించిన వారు కూడా అంగీకరించే అంశం ఏంటంటే, రాజకీయాల్లో త్యాగానికి కమ్యూనిస్టులు అర్థం చెప్పారు. ఈరోజు రాజకీయాలు ఇంత కలుషితమైన, ఇంత కుళ్ళిపోయినా, ఇంత కంపు కొడుతున్నా ఇప్పటికీ కూడా విలువలకు నిలబడిన రాజకీయం. ఆ కమ్యూనిస్ట్ పార్టీల విధానాలతో అంగీకరించేవారు ఉండొచ్చు,
విధానాలను వ్యతిరేకించేవారు ఉండొచ్చు, కమ్యూనిస్టుల సిద్ధాంతాలు కాలం చెల్లినవని విమర్శించేవారు కూడా ఉండొచ్చు. కానీ కమ్యూనిస్టులు రాజకీయాల్లో త్యాగానికి అర్థం చెప్పారు. ప్రజా ఉద్యమాల ద్వారా రాజకీయ పార్టీ నిర్మించారు. ఓ ప్రలోభాలతోనో లేకుంటే భావోద్వేగాలతో రాజకీయాలు కాకుండా ప్రజల వర్గ సమస్యలపైన, విస్తృత ప్రజాబాహుల్య సమస్యలపైన ఉద్యమాలు నిర్మించడం ద్వారా, జనబాహుల్యాన్ని ఆ ఉద్యమాల్లో భాగస్వాములను చేయడం ద్వారా తమ రాజకీయ పార్టీ నిర్మించారని మాత్రం ఈవెన్ కమ్యూనిస్టుల శత్రువులైనా అంగీకరించాలి. అందువల్ల 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్న వేళ కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులకు, శ్రేణులకు, నాయకులకు నా హృదయపూర్వకమైన అభినందనలు. దేశ రాజకీయాల్లో ప్రజలు కేంద్ర బిందువుగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులు కీలక భూమిక పోషించాలి.